ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని మాత్రం చెప్పకండి. నెక్స్ట్ వీకెండే లాంచ్ అవుతుంది, ఎయిర్ అవుతుంది కాబట్టి ఆ 12 మంది కంటెస్టెంట్స్ ఎవరు ఆయన అడగండి అమ్మా. నిజంగా నేను 2 వారాల నుంచి ఐ బీన్ ఆస్కింగ్ ఆలోక్. చాలామంది ఏంటంటే బిగ్ బాస్ అంటే నేను అనుకుంటున్నారు. మర్చిపోయాను ఫనీ గారు, కమింగ్ బ్యాక్ టు ద ఛాలెంజ్ పార్ట్, నాకు చిన్నప్పటి నుంచి చార్లీస్ ఏంజల్స్ అంటే సినిమా అంటే చాలా ఇష్టం. అంటే ఏంజల్స్ కాదు, చార్లీ అంటే. సో నాకు ఆ చార్లీస్ ఏంజల్స్ అంటారు, ఏంజల్స్ కనిపిస్తారు, ఆ చార్లీ కనిపించాడు. చార్లీ పేరు మాత్రం రన్ అవుతూ ఉంటుంది. సో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఏంజల్స్ చూస్తాను, నాకు చార్లీ ఎలా ఉంటాడు చెప్పండి. అతను ముసలుగా ఉంటాడా, కుర్రగా ఉంటాడా, చిన్నపిల్లాడా, బాగా వృద్ధుడా, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా ప్యారలైజ్ అయిపోయి పడుకుని ఉంటాడా? అసలు నాకు చాలా ఇంట్రీగింగ్గా ఉండేది అసలు చార్లీ ఎలా ఉంటాడని. ఒకనొక దశలో ఆల్మోస్ట్ ఇంకా దొరికిపోయాడు చార్లీ అంటే అక్కడ ఉండడు. కనీసం ఫోటోలు కూడా సరిగ్గా చూపించడు మనకి. సో బిగ్ బాస్ is I'm not the big boss. I have a boss called the big boss. So I'm just the bridge between the contestants and the big boss. సో కంటెస్టెంట్స్ మీకు కూడా తెలియదా? నాకు చెప్తే బాగుంది. మీ హయాంలో అంటే మీరుండగానే చెప్తారేమో అని అనుకుంటున్నాను. So I think the format itself is about the surprises. You know, every day it's a reality show. Every day is a surprises. So surprise begins on 16th of July when you see who the contestants are. So I think మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కింద ఉన్నారని అనుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్లు గట్రా ఉండే అవకాశం ఉందా? సినిమా అయితే కనీసం డైరెక్టర్ను బతిమిలాడు, బామాలకును, ప్రొడ్యూసర్ గారిని అడిగి, ఏమండి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి, కొంచెం పెట్టండి సినిమాలో, ఒక మంచి వేషం ఇవ్వండి అని అడగొచ్చు. ఇక్కడ నేను అడిగే స్టేజ్లో లేనండి, అసలు చెప్పే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంకా అసలు ఇంకా అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమోట్ చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే యా యుల్ కమ్ టు నో త్వరగా అంటున్నారే తప్ప, నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు. ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవ్వచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పరంట.